అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రసాద్ సార్, రంగనాథ్ గారు, ఈ హైడ్రా చుట్టూ కూడా పొలిటికల్ వాతావరణం నెలకొంది. మొత్తం కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కనుక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ హైడ్రాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. హైడ్రా కేవలం కొంతమంది కోసమే పనిచేస్తుంది, వివక్ష చూపించడానికే పనిచేస్తుంది, కావాలనే టార్గెట్ చేస్తుంది. దీనికి మీ సమాధానం? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను ప్రసాద్, ఆల్రెడీ మీకు ఇందాక మన ఉమా అడిగినప్పుడు కూడా ఆన్సర్ దిస్ క్వైరీ. మేము ఇచ్చిన డేటా రిలీజ్ చేశాము, 28 డెమాలిషన్స్ చేశాము, 262 స్ట్రక్చర్స్ రిమూవ్ చేశాము, ఆల్రెడీ 111.6 ఆర్ వాట్ ఎవర్ ఏకర్స్ రిట్రీవ్ చేశాము. దాంట్లో ఎవరెవరు రాజకీయంగా ఎవరు ఎటు ఇంక్లినేషన్ ఉందనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఇచ్చాం, పబ్లిక్ ఇచ్చాం. అది కానీ బండి సంజయ్ మీకంటే అప్రహెన్షన్స్ వేరు, అంటే భయాలు వేరు, వాస్తవాలు వేరు. భయాలన్నిటికీ నేను ఆన్సర్ చేయను. భయాలు అనేది ఎవడైనా ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడవచ్చు, ఎవరు వాళ్ళ మిస్కాన్సెప్షన్స్ ఉండొచ్చు, అప్రహెన్షన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. వాస్తవాలు అనేది మేము ఫిగర్స్ ద్వారా ఇస్తున్నాం. కానీ ఇస్తున్నాం. ఇక్కడ బండి సంజయ్, కేంద్ర మంత్రి, అలాగే అరవింద్, ఎంపీ ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ అందరివి టచ్ చేస్తున్నారు, కానీ ఎంఐఎం ల్యాండ్స్ని టచ్ చేసే ధైర్యం హైడ్రా ఎందుకు చేయలేకపోతుంది? బుమ్రుగ్ దోలాలో చేసిన స్ట్రక్చర్స్ ఎంఐఎం అక్కడ కట్టిన మేము ఇచ్చాం, రిలీజ్ చేసాం కదా. అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎంఐఎం ఎమ్మెల్సీ సంబంధించిన స్ట్రక్చర్స్ ఉన్నాయి చేసినాయి. మరి అది అంటే ఇంకోటి మేము చేసేటప్పుడు అందరి పార్టీలకి ఇగో ఈ పార్టీకి చేసాం, ఆ పార్టీకి చేసాం అనేది కాదు. ఇప్పుడు అంటే మేము దాన్ని స్పష్టంగా కూడా ఏది గవర్నమెంట్ ఇంటెంటు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒకటి కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజ్, ఓ మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది, లేకపోతే ఏదన్నా రాజేష్ రెడ్డి గారి కాలేజ్ ఉంది. దాంట్లో రాజకీయం అంటే ఇప్పుడు వాళ్ళకి కొడితేనే హైడ్రా ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, అదేం లాజిక్ అసలు? అంటే ఇది తీస్తేనే హైడ్రా అనేది దీనికి ఉందంటే ఇదేదో అంటే ఇది కొడితేనే ఇది లేదు, అన్ని కొడితే లేదు, అది కాదంటే కాదు. ఓవరాల్ పిక్చర్ చూడాలి మనం, మ్యాక్రో పిక్చర్ చూస్తూ ఎందుకు చేయట్లేదు అనే దానికి కూడా చాలా స్పష్టంగా ఇస్తున్నాం. పిల్లలు ఉంటారు, వేల మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ అకాడమిక్ లైఫ్స్ ఉంటాయి, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు సడన్గా వెళ్ళి అక్కడ డిమాలిష్ చేసి ఆ చెరువును పునరుద్ధరించి బట్ ఈ లైఫ్ ఏం చేస్తాం? రేపు పిల్లల లైఫ్స్ వేల మంది ఉంటే కనుక వాళ్ళ సంగతి ఏం చేస్తాం? రేపు వాళ్ళందరి మీద రోడ్ల మీద పడేస్తామా? ఒక మెడికల్ స్టూడెంట్ ఎంతో కష్టపడి వస్తాడు, వచ్చినప్పుడు రేపు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటే దానికి ఎవడు బాధ్యుడు? అంటే మనం ఇవన్నీ కూడా చూడాలి. అంటే ఒక ఊరికనే ఒక యాంగిల్లో ఒక కోణంలో చూసేసి మనం దానికి ఆన్సర్ చేయటం కాదు, అన్ని కోణాల్లో చూసి దీంట్లో యువత పిల్లలు ఉన్నారు, వేల మంది పిల్లల చదువులు దీంతో ముడిపడి ఉన్నాయి, వేల మంది కుటుంబాలు దీంతో ముడిపడి ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు దానికి ఏంటి ఎఫ్టీఎల్లో తప్పకుండా తీస్తారు, తీయాల్సినప్పుడు తప్పకుండా చేస్తాం. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. అంతేగాని మనం వెళ్ళి వీళ్ళు చెప్పారు కదా అని ఎవరో చెప్పారనే దాని మీద యాక్ట్ చేయటం అలా చేయం. అది చాలా హేస్టీగా చాలా మనం ఏదో అన్థాట్ఫుల్గా ఉండేటువంటిది కాదన్నమాట. రైట్. రంగనాథ్ గారు, మిమ్మల్ని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మంచి నిర్ణయం హైడ్రా అనేది, కానీ అది మంచిగా సక్రమంగా అమలు చేసినప్పుడే. మళ్ళీ మీరు కొన్ని రోజులు ఏదో ఈ రకంగా మీడియా హంగామా గురించో లేకపోతే మీడియాలో వార్తల గురించో మీకు ఇంతకుముందు జరిగిన ఏదైతే టెలిఫోన్ ట్యాంకర్ సంఘటనల వల్ల అట్లాంటి సంఘటనలు ఘటనల వల్ల ప్రజలు ఒక అయోమయం గురై ఉన్నారు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ముందు మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు కొద్ది సమయం ఇద్దాము. అప్పటి వరకు ఈ ఏవైతే నాలుగు బిల్డింగ్లు ఉన్న వాడికి ఒక బిల్డింగో, లేకపోతే 100 కోట్లు ఆస్తున్న వాళ్ళ బిల్డింగ్లు, ఫామ్ హౌజులు, రకరకాల కమర్షియల్ బిల్డింగ్లు, అవి ఏదైతే వాళ్ళు తెలిసి చేశారు, చట్టం తెలిసి చట్టాన్ని చెరబట్టి ఆఫీసర్లను ప్రలోభపెట్టి, మరీ ముఖ్యంగా దీంట్లో ఆఫీసర్ల ప్రముఖ పాత్ర, వాళ్ళందరి మీద అవసరమైతే చట్టాలను మార్చండి, వాళ్ళని సుమారు ఒక జీవిత ఖైదు లాంటి శిక్షలు విధించండి. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఏ అధికారాన్న ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే భయపడాలి. రంగనాథ్ గారు. ఎస్, రైట్. రాకేష్ రెడ్డి గారు బహుశా అంటే క్వశ్చన్ అడుగుతారో అనుకున్నాం, కానీ వారు విజ్ఞప్తి చేశారు, అంటే ఇలా అని సూచన చేస్తున్నారు. తప్పకుండా మీ సూచనలు పరిగణలో తీసుకుంటామండి. అండ్ బట్ మీరు చెప్పేది పేదవాళ్ళ మీద ఎప్పుడు కూడా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ వెళ్ళదు, అది చాలా స్పష్టంగా ఉంది. ఎటువంటి వాళ్ళ మీద వెళ్ళామనేది కూడా నేను స్పష్టంగా విత్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. మీరుపేట చెరువులో పేదవాళ్ళ మీద వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు రీజన్స్ చెప్తున్నాను. అండ్ అట్లానే చింతల చెరువులో పేదవాళ్ళని చూపించి ముసుగు చూపించి వెనకాల నడిపిస్తున్న ఆ డ్రామా ఉంది కాబట్టి దాని మీద వెళ్ళాము. నెక్స్ట్ అట్లానే ఏది ఎన్ కన్వెన్షన్ దగ్గర మేము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేద బస్తీలు ఉంటే కూడా ఎఫ్టీఎల్లో వెళ్ళలేదు. నెక్స్ట్ అదే సున్నం చెరువులో ఉన్నటువంటి పేదలని ముసుగు తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి వాటర్ ట్యాంక్ బిజినెస్ ఉంది కాబట్టి దాని మీద వెళ్ళాము.
అంటే ఎక్కడ వెళ్తున్నాము ఎక్కడ వెళ్ళట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఈ ముసుగు చూపిస్తూ రేపు అంటాను నేను వస్తాను పేదవాళ్ళు ఒక 100 గుడిసెలు వేస్తాం. ఇన్నాళ్ళు జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ ఇదే కదా. ఏది చేసి ఒక పేదవాళ్ళని చెప్పి ఆ ముసుగు తీసుకొచ్చి ఒక 100 మంది వచ్చి ముందు వేసి ఆ తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు చూడకుండా ఉంటారు. ఆ తర్వాత అక్కడ చిన్న ఏదో రేకుల షెడ్లు ఏదో వేస్తారు. దాన్ని ఉంచేద్దామా? అట్లా కాదు కదా జరిగింది. అది అంటే పేదవాళ్ళ ముసుగు అనేది చూపిస్తూ ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాళ్ళు గతంలో చూసాం మనం ఇన్స్టెన్సెస్. చాలామంది రాజకీయ నాయకులు ఆ పద్ధతులు అవలంబించిన రాజకీయ నాయకులు మనందరికీ తెలుసు. అవన్నిటినీ మనం కాదు నిజంగా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది దీంట్లో ఎవరైతే కనుక వెనకాల తెర వెనుక వేరే వాళ్ళ హిడెన్ అజెండా ఉంటుందో అట్లాంటి దానికి మనం తెర వెనుక ఉన్న రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకుంటారా రంగనాథ్ గారు? ఎందుకంటే కొంతమంది ఒక 6 అధికారులపైన చర్యలు తీసుకోమని మీరు సిఫారసు చేశారు. కానీ ఆ అధికారులు వెనుక కూడా కొంతమంది రాజకీయ నాయకులు తప్పకుండా కేసు రిజిస్టర్ చేశారు అక్కడ అధికారులు. ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ పోలీస్ స్టేషన్లో చేసినారు. దాంట్లో కనుక రేపు అది ఆ కనెక్ట్ ఎవిడెన్స్ దొరికితే కనుక వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. చేయరని ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు అధికారులు ఎలా అయితే అక్కడ ఆన్ పేపర్ ఉన్నది, రేపు అక్కడ వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి అధికారులు లేకపోతే ఎవరైనా చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు విల్ టేక్ ఎ డెసిషన్. నేను కాదు కదా, దర్యాప్తు సంస్థ తీసుకునేటటువంటిది. అక్కడ ఇప్పుడు ఎక్కడైతే కేసులు రిజిస్టర్ చేశారో ఆ దర్యాప్తు సంస్థ అక్కడ దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళకి సాక్ష్యాలు ఆధారాలు దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకోరని ఎందుకు అనుకుంటాం? హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఒక సూచన చేయాలని అనుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాను తీసుకొని వచ్చి చెరువులు కుంటలు కబ్జాలు గురైనటువంటి వాటిపైన తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మీకు అప్పజెప్పినటువంటి పనిని అద్భుతంగా చేస్తున్నారు. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో కూడా మీ పనితీరు చక్కగా ఉందని కితాబు వస్తుంది. మా జిల్లాలో కూడా హైడ్రా రావాల్సిన అవసరం ఉందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒక లేఖను కూడా ఇటీవలనే రాయడం జరిగింది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వ నిర్ణయానుసారం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా మరొకరు ఎవరు కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటేనే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయం, ప్రధానంగా మీరు కూడా గట్టిగా నిలబడి ఎక్కడికక్కడ రాగ ద్వేషాలకు అతీతంగా ప్రభుత్వ భూములను చెరువులను కుంటలు కాపాడేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి క్రమంలో చట్టపరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బేసిక్ గా ఉన్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇదే విధానంలో ముందుకు వెళ్లాలని చెప్పని. రంగనాథ్ గారు చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు. ఇది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఇదే. సరే కాస్త స్టార్టింగ్లో కొన్ని అపోహలు రకరకాలుగా వస్తాయి. ఇది రాజకీయంగా పెట్టారు లేకపోతే ఇంకేదో చేశారు ఇదేని పెట్టారు అనేది ఉంటుంది. పనితోటి అంతా తెలుస్తుంది కదా. 4 రోజులు పోయే కొద్దీ ఇది 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలల తర్వాత విషయాలన్నీ అర్థమవుతాయి కదా. జనరల్గా అవన్నీ కూడా మేము తెల్లం చేసేదానికి ఇవన్నీ డేటా అంతా కూడా పెడుతుంది. తెలంగాణ అంతటా అన్ని జిల్లాలకు విస్తరించాలి. అది దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ పాలసీ, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలా చేయండి అంటే యాజ్ అ సివిల్ సర్వెంట్స్గా మా బాధ్యత అది ఉంటున్నాం. సో మేము ఇప్పుడు ఇన్ని చేస్తున్నామంటే కనుక ప్రభుత్వం మాకు ఇన్ని స్కోప్ ఇచ్చింది, పవర్స్ ఇచ్చింది, ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది, ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం. సపోజ్ మాకు ఆ ఆపరేషనల్ ఫ్రీడమ్, ఆ పవర్స్ లేకపోతే మేము చేయగలిగేది కూడా ఏమి ఉండదు. సో ఫస్ట్ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని అది కనుక వాళ్ళు ఇప్పుడు రేపు స్టేట్ మొత్తం కూడా ఎక్స్టెండ్ చేయాలనేటటువంటి నిర్ణయం ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే నేచురల్గా చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ డెసిషన్ అనమాట, పాలసీ. కృష్ణకాంత్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే సార్, నా పేరు కృష్ణకాంత్, ఐఎమ్ అడ్వకేట్. సార్ నాది సింపుల్ క్వశ్చన్ సార్. అదే మొన్న నేను చూస్తున్నాను మీ ఇంటర్వ్యూస్ కానీ ప్రీవియస్ కానీ, ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ అప్. ఒకటి ఏంటంటే హైడ్రా పెట్టింది యాజ్ పర్ ద GO 99, ఇట్ ఈస్ ఇన్ విత్ డెలిగేషన్ విత్ అదర్ లోకల్ అథారిటీస్ అండ్ దేర్ యాక్ట్స్, అంతే కదా. యూ కెనాట్ సూపర్ సీడ్ దెమ్. బట్ యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే హైడ్రానే హైలైట్ అవుతుంది, ఇదే సూపర్ సీడ్ చేస్తున్నట్టు, యాజ్ ఇఫ్ హైడ్రా ఈస్ హ్యావింగ్ సూపర్ సీడింగ్ పవర్స్ మోర్ దెన్ ద పంచాయత్ రాజ్. How do you have a feeling that we are superseding? We are coordinating with agencies. Exactly, but the thing is that you are the implementers. మీరు వచ్చి you are bulldozing it at the end of the day. It's like this కనబడుతుంది. Along with that I have 3 questions sir. సో నేను అడిగేది ఏంటంటే ఇలా హైడ్రా హైలైట్ అవుతుంది కాబట్టి మీ ఇంటర్వ్యూస్ కూడా అంతకుముందు నేను చూశాను, ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో ప్లానింగ్ టు బ్రింగ్ ఏ హైడ్రా యాక్ట్ అని చెప్పి ఒక లెజిస్లేషన్ పాస్ చేసి చేద్దాం అనుకుంటున్నారు. దట్ విల్ బి వెరీ గుడ్. ఎందుకంటే
ఎందుకంటే మొన్న ఈ సున్నం లేక్ ఇష్యూ అయినప్పుడు చాలామంది బాధపడ్డారు అండ్ కొందరు ఇట్లా ఏదో అటెంప్ట్ చేస్తే సూసైడ్ అటెంప్ట్. దెన్ యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ దట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ మీద రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ మీద మేము వెళ్ళమని చెప్పన్నారు. సో దాని మీద మీరు ఒఫీషియల్గా ఏమన్నా పబ్లిక్ నోటీస్ లాగా ఆన్ పేపర్ ఏమైనా ఇవ్వబోతున్నారా? సో దట్ ఇట్లాంటి అప్రిహెన్షన్స్ కానీ నేను ఇచ్చింది అఫీషియల్ మీడియా గ్రూప్లో విత్ మై అఫీషియల్ వాట్సాప్, నేను దాంట్లో ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ మీడియా గ్రూప్లో ఇచ్చాను. సో దేర్ ఇస్ నథింగ్ అన్అఫీషియల్ అబౌట్ దట్, ఇట్స్ టోటలీ అఫీషియల్ అబౌట్ ఇట్, రైట్? ఓకే, దట్స్ నెంబర్ 1. Number 2, we do not supersede any institution. We do not try to bulldoze any other institution. It's all in a very కోఆర్డినేటింగ్ మేనర్లో అన్ని ఏజెన్సీస్ తోటి కలిసి చేస్తూ. సో మీకు ఎందుకంటే కనపడేది అక్కడ యాక్షన్ బుల్డోజర్స్ కనపడుతున్నాయేమో కానీ దాని ముందు చాలా హోంవర్క్ జరిగి ఉంటుంది. దాని ముందు అన్ని వాళ్ళ ఏజెన్సీతో మీటింగ్లు అవుతాయి, అది మీకు కనపడదు. కనపడేది ఏంటంటే గ్రౌండ్లో మీకు ఓన్లీ కొన్ని చేసినప్పుడు హైడ్రా అనేది అది దట్స్ హౌ ద మీడియా హస్ టేకెన్ ఇట్ అప్. బట్ ఆల్ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అందరూ కలిసి సమన్వయంతో తలా ఒక చెయ్యేస్తేనే ఇది అవుతుంది. కరెక్ట్ సార్. కాకపోతే అది ఎప్పటి వరకు అంటే ఈ స్ట్రక్చర్స్ మీరు ముట్టుకోని అన్నదానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గవర్నమెంట్ పాలసీ కూడా ఒకటి ఆలోచిస్తుంది. సో దట్ ఈ స్ట్రక్చర్స్ ఫ్యూచర్ ఏంటి అన్నది రిహాబిలిటేషన్ యాక్ట్ రేపు గవర్నమెంట్ కనుక టెక్నికల్గా FTLలో స్ట్రక్చర్స్ రైజ్ చేయకూడదు. ఓకే, ఒకవేళ స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి, మేము వీల్ నాట్ యాక్ట్ ఆన్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ విత్ డ్వెల్లింగ్స్గా యూజ్ చేస్తూ దాంట్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ అవి ఉండి ఎప్పటి నుంచో 15-20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. బట్ గవర్నమెంట్ టేక్స్ ఇప్పుడు సపోజ్ మూసీలో ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ అప్ ఏ ప్రాజెక్ట్. రేపు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా వాళ్ళకి దాంట్లో ఉన్న ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి వేరే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద ఇస్తుంది. సో గవర్నమెంట్ పాలసీ బట్టి అక్కడ ఈరోజు మూసి ఒకటి దాన్ని డెవలప్ చేయాలనుకున్న డెసిషన్ బట్టి జరుగుతుంది. రేపు ఒక చెరువునంతా కూడా డెవలప్ చేద్దాము, మొత్తం టోటల్గా చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ FTL క్లియర్ చేయాలనుకున్న ఇట్స్ గవర్నమెంట్స్ పాలసీ. అది గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తే సో డెఫినెట్లీ రిహాబిలిటేషన్ ఉంటుంది అలాంటప్పుడు. ఓకే సార్, ఇంకో థర్డ్ క్వశ్చన్. ఎనీవేస్ ఇప్పుడు హైడ్రా యాక్ట్ తీసుకొద్దామన్న ప్రపోజల్ ఉంది కాబట్టి మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు హైడ్రా పోలీస్ స్టేషన్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం టు ప్రాసిక్యూట్ సచ్ డిఫాల్టర్స్ అండ్ ఆల్ ద ఫాల్టీ ఆఫీసర్స్ అని చెప్పి హూ హ్యావ్ గివెన్ ద పర్మిషన్స్. సో అలా హైడ్రా పోలీస్ స్టేషన్స్తో పాటు హైడ్రా ట్రిబ్యునల్స్ దీని ఒక స్టాట్యూట్ కింద తీసుకొస్తున్నప్పుడు హైడ్రా ట్రిబ్యునల్స్ అండ్ స్పెషల్ కోర్ట్స్ ఏమైనా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ద కోర్ట్స్ ఆర్ బర్డెన్ విత్ సో మెనీ పాస్ట్ పెండింగ్ కేసెస్ అండ్ విత్ ద స్పీడ్ యూర్ గోయింగ్ హైడ్రా డెఫినెట్లీ విల్ హ్యావ్ టు ఫేస్ సో మెనీ లీగల్ హ్యాసల్స్. ఇంకా చాలా కేసెస్ రాబోతున్నాయి. సో దీనికి సపరేట్ ట్రిబ్యునల్ ఏమైనా పెట్టే ప్రతిపాదన ఉందా? అలా పెడితే చాలా ఉపయోగపడుతుంది. అప్పుడే నిజంగా సజెషన్ ఇస్ వెరీ వెల్ టేకెన్. సో ఒక ట్రిబ్యునల్ అనేది ఉంటే గనక హైడ్రాకి దట్ విల్ డెఫినెట్లీ సేవ్ లాట్ ఆఫ్ ఈ లిటిగేషన్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా. సో తప్పకుండా ప్లీజ్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. హైడ్రా ఏర్పాటై 2 నెలలు దగ్గర కావస్తుంది. హైడ్రా జీవో ప్రకారం హైడ్రాకి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ కమిటీకి సంబంధించిన సమావేశం ఏమైనా జరిగిందా? హైడ్రా సమస్యలు ఏమైనా చర్చించారా? అదొకటి సార్. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా హైడ్రా స్థాపించింది. అది ఎలా సాధ్యమవుతుంది? దానికి మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండదు? రైట్ అండి. సో హైడ్రాకి కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ హైడ్రా కౌన్సిల్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చైర్మన్గా ఉంటారు అండ్ మంత్రులు ఉన్నారు, దాంట్లో మెంబర్స్గా ఉంటారు, రకరకాల పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. త్వరలో అంటే బహుశా ఇన్ ద డేస్ టు కమ్ హైడ్రా కౌన్సిల్ యొక్క మీటింగ్ కూడా పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి ఆలోచన అయితే ఉన్నది. రెండోది మీరు అన్నది సెకండ్ క్వశ్చన్ ఇస్ ఇది చెరువుల పునరుద్ధరణ. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఊరికనే కూలగొట్టడమే కాదు, అఫ్ కోర్స్ కూలగొట్టడం దిస్ ఈజ్ ఇది కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అనమాట. సో కూలగొట్టేది ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్, సొసైటీకి మంచి చేయడం కోసం ఈ డిస్ట్రక్షన్ అనేది అన్నట్టుగా మనం తీసుకోవాలి. తీసుకునే క్రమంలో ఊరిని కూలగొట్టి వదిలేస్తే కాదుగా, నెక్స్ట్ ఏం చేయాలి? మేము వీ హ్యావ్ ఏ ప్లాన్ ఒక ప్లాన్ ఇన్ ప్లేస్. ఏం చేద్దామని ఈ చెరువులు ఎక్కడైతే కూలగొట్టామో ముందు అవన్నీ ఆ డెబ్రీనంతా తీసేసి అక్కడ ఫిల్ చేసిన దాన్ని కూడా తీసేసి మొత్తం దాన్ని నార్మలైజ్ చేస్తే కనుక, అంటే అక్కడ చెరువు ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఇస్తే, ఎగ్జాంపుల్ ఒక కన్వెన్షన్ ఉంది, 4 ఎకరాలు అక్కడ ఏది ఆక్రమించి దాన్ని బఫరు FTLలో కట్టారు. స్ట్రక్చర్స్ని తీసేసి ఆ గ్రావెల్ ఏదైతే కనుక ఫిల్ చేశారు, అంటే దాన్ని రిటైనింగ్ వాల్ కట్టి లేపిన దాన్ని తీసేసామనుకోండి, తీస్తే చెరువు ఎక్స్పాండ్ అవుతుంది. చెరువు ఎక్స్పాండ్ అవటం వల్ల ఏమవుతుంది, మీకు సపోజు 1 ఎకర్ అనే దానికి ఇట్ అకామిడేట్స్ 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఎందుకంటే 4000 స్క్వేర్ మీటర్స్ అనేది 1 ఎకర్. ఒక 1 మీటర్ డెప్త్లో వాటర్ నిలిచిందని అనుకుందాం. 4000 into 1 మీటర్ అది 4000 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అంటే 4 into 10⁶, 4 మిలియన్ లీటర్స్ అనేది 1 మీటర్ నీళ్లు నిలిస్తే కనుక 4 మిలియన్ లీటర్స్ని ఉంటుంది అనమాట.
ఎన్ని మనం సంపులు గట్టో ఎన్ని మనం వాటర్ లాగింగ్ దగ్గర ఎన్ని చేస్తే 4 మిలియన్ లీటర్స్ని అకామిడేట్ చేయగలుగుతాం. ఒక ఏకర్ని మీరు రిట్రీవ్ చేస్తే అంటే 3 ఎకరాలు చేసామనుకోండి 12 మిలియన్ అంటే 1.2 crores. అదే సపోజ్ 2 అడుగుల మీద నీళ్ళు నిలిచేటట్టు చేసామనుకోండి 2 మీటర్లు అంటే 6 అడుగుల మీద దాదాపు అంటే అది 12 crores అది ఏది 4 ఇంటూ ఇది దాదాపు 6 అవుతుంది. అప్పుడు 6 అయినప్పుడు 2.4 crores అవుతుంది. సో అంటే ఇమాజిన్ ద వాటర్ స్టోరేజ్ అంతా క్రియేట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ లాగింగ్ అయిన అన్నీ కూడా దీంట్లోకి వచ్చి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడతో అయిందా కాదుగా. ఈ చెరువులు ఎందుకు వచ్చాయి అసలు? ఇవన్నీ గొలుసు కట్టి చెరువులు. ఒక 1905, 1908 ఆ టైంలో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, ఇది ఉస్మాన్ సాగర్ అండ్ మన ఇది హిమాయత్ సాగర్, ఈ చెరువులన్నీ కూడా తయారైనప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వారు అప్పుడు ఉన్నట్టు నిజాం వారి సూచనల మేరకు అప్పుడు వారు వచ్చి ఈ చెరువులన్నింటినీ కూడా చేసినప్పుడు ఈయనన్నింటినీ కూడా ఒక చెరువుని తయారు చేసి, చెరువు అనేది ఎందుకు వస్తుందండి, అక్కడ వర్షం పడితే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక హాలో ఏదైతే ఉందో, ఒక డిప్రెషన్ ఉందో, వాటర్ అంతా అక్కడ ఫ్లో అవుతుంది యాజ్ సర్ఫేస్ రన్ ఆఫ్. ఆ హాలోకి వచ్చి వాటర్ నిలుస్తుంది. అంటే ఇట్స్ హోల్డింగ్ ఏరియా, ఒక నీళ్ళు వస్తే నిలిచేటటువంటి ప్రాంతం అనమాట. ఆ ప్రాంతాన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్కి వాడచ్చు, డ్రింకింగ్ వాటర్కి వాడచ్చు, లేకపోతే గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఆఫ్ ద ఆక్విఫైయర్స్ వాడచ్చు, ఆర్ ఈకోసిస్టమ్ ఇకలాజికల్ బ్యాలెన్స్కి వాడచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్కి వాడచ్చు. అన్నిటికీ మల్టీపర్పస్ ఉంటుంది, రైట్? సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఈ చెరువులు మనం ఊరిని కూలగొట్టి పోయటం కాదు, చెరువును పునరుద్ధరించడం, లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయటం. ఆ నాలా ఈ చెరువు నుంచి నెక్స్ట్ నాలా చెరువుకి ఆ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయటం, దానికి కూడా సర్వే జరుగుతుంది. సో ఊరికనే మేము ఇది కాదు, రేపు ఫ్యూచర్లో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాకు క్లియర్ స్పష్టంగా చెప్పారనమాట. మనం దీన్ని ఒకసారి చూపించారనుకోండి, మీరు ఈ చెరువులు 2 లింక్ చేసి ఎస్టాబ్లిష్ చేసి మీరు చెరువులు పునరుద్ధరించి చూపిస్తే ప్రజలకి నమ్మకం కలుగుతుంటే తప్పకుండా చేస్తాం సార్. సో అది ఆ చెరువుల పునరుద్ధరణ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి చూపించినప్పుడు అప్పుడు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా, చూసిన దాన్ని తప్పకుండా నమ్ముతారు. అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఎస్ ఇప్పుడు మాట్లాడినటువంటిది కాసేపు దానికి ఇటు ఉంది అటు ఉంది, ఆ కోణం ఉంది ఈ కోణం ఉంది అనేది అన్ని మర్చిపోయి ఎస్ సంథింగ్ కన్స్ట్రక్టివ్ ఇస్ హ్యాపెనింగ్ అనేది ఉంటుంది. 2022లో 25 చెరువులు హెచ్ఎండిఏలు వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసేటటువంటి కంపెనీలను సిఎస్ఆర్కు నిధుల ద్వారా అభివృద్ధి చేయండి అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బడాబాబులకు 25 చెరువులు అప్పగించింది. ఈ విషయం మీద నేను కూడా మొన్న మీతో వచ్చి మీ ఆఫీస్లో మాట్లాడినప్పుడు దాదాపు ఒక 45-50 నిమిషాలు సుదీర్ఘంగా మీరు కొన్ని విషయాలకు సమాధానాలు ఇచ్చారు. మీరు తదుపరిగా ఆ 25 చెరువులలో నిర్మాణాలు చేసినటువంటి కంపెనీలను ఆ నిర్మాణాలను కూల్చేస్తారా? మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అనుమానం ఉంది, పెద్దోళ్ళకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయం అని. మంచి అధికారిగా మీకు ఒక పేరున్నది. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎంఐఎం నాయకులకు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ విషయంలో మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటి? రంగనాథ్ గారు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతున్నాయి, ఇవన్నీ జరిగినాయే. ఇందాకే చెప్పాను, అంటే ఏది ఒక కాలేజీని ఏది పలానా మల్లారెడ్డి గారి కాలేజో లేకపోతే ఎవరు ఫాతిమా కాలేజో కొడితేనే హైడ్రా ఉన్నట్ట లేదన్నట్టు అనేది ఎందుకు చెప్పాను. పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వేలాది మంది పిల్లల భవిష్యత్తు అవన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి అనేది. అండ్ అట్లానే కొంతమంది ఎవరైతే కనుక కార్పొరేట్ కంపెనీస్ అని అన్నారో వారు వచ్చారు. మొన్న శంకర్ గారు హీ హెస్ కమ్ టు మై ఆఫీస్, వచ్చినప్పుడు వాళ్ళ లిస్ట్ ఇచ్చి ఈ కార్పొరేట్ కంపెనీసు ఇవన్నీ కూడా వాళ్ళంతా డెవలప్ చేసి వాళ్ళంతా కబ్జాలు చేశారని అన్నారు. ఓకే, దట్ విల్ బి ఎంక్వైర్డ్ ఇంటూ. బట్ ఆల్రెడీ అక్కడ చాలామంది కట్టేసి ఇందాక చెప్పిన సేమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది, ఆల్రెడీ ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏదో బిల్డింగ్స్ వచ్చేసి ఉన్నాయి, 15 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే కనుక దాన్ని మనం డిమాలిష్ చేసేది లేదు. కొత్తగా వచ్చే స్ట్రక్చర్ సేమ్ థింగ్, కొత్త స్ట్రక్చర్స్ని చేస్తాము. బట్ పాత ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక ఎవరైనా బిల్డర్స్ ఇట్లాంటిది ఉంటే కనుక వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడానికి తప్పకుండా చూస్తాం. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఏమైనా వస్తుంటే కనుక దాన్ని ఖచ్చితంగా చెరువుల్లోకి కొత్త ఎవరైనా పెద్ద బిల్డర్స్ తెచ్చినా కానీ కూడా రానివ్వకుండా మా వైపు నుంచి మేము అన్ని చర్యలు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.